కూలీ పనితో ఓ పూట తిని మరో పూట పస్తులతో గడిపిన జీవితాలు వారివి. భూమి ఉన్నా చెప్పుకోవడానికే తప్ప సాగుకు నోచుకోని దైన్యం. డ్వామా అధికారుల చొరవతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకప్పుడు కూలీలుగా బతికిన వారు ఇప్పుడు ఆదర్శ రైతులుగా మారారు. తమ పొలంలోనే ఉపాధి హామీ పనులు చేస్తూ బరక భూమిలో బంగారం లాంటి పంటలు పండిస్తున్న అనంత రైతులపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలం తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో ఒకటి. అందులో జొన్నకొత్తపల్లి గ్రామం పరిస్థితి మరీ దయనీయం. కొండగుట్టలు రాళ్లు రప్పలతో నిండిన పొలాలే ఇక్కడ ఎక్కువగా దర్శనమిస్తాయి. ఇక్కడి నిరుపేదలకు ప్రభుత్వం 4 దశాబ్దాల కిందట ఇచ్చిన భూమిని సాగులోకి తెచ్చుకోలేని దీన స్థితి వారిది. ఇలాంటి రైతులను గుర్తించడానికి ప్రభుత్వం డ్వామాలో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంకేముంది, జొన్నకొత్తపల్లిలో 5 మంది రైతుల కుటుంబాల దశ తిరిగింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి భూముల రికార్డులు సేకరించడంతో మొదలైన ప్రక్రియ వారికి చెందిన 21 ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసే వరకు ఎక్కడా ఆగలేదు. కొండగుట్టలు బండరాలతో నిండిన ఆ భూమి స్వరూపం 3 ఏళ్లలో మారిపోయింది. నిరుపేద రైతులు వారి పొలంలోనే ఉపాధి హామీ పనులు చేసుకుంటూ సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దుకుంటున్నారు. వీరి కోసం డ్వామా అధికారులు ఉమ్మడి వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేశారు. 5గురిని ఒకచోటికి చేర్చి అందరి మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు చేయించారు. వీరి భూమి హద్దులు చెరిపి 21 ఎకరాల్లో మామిడి చెట్లు నాటించారు. వాటికి సంరక్షణ పనులను ఉపాధి హామీతో అనుసంధానం చేశారు. ఇలా 2 ఏళ్ల పాటు చెట్లను సంరక్షించే బాధ్యతను ఆ రైతుల కుటుంబాలకే అప్పగించారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 21 ఎకరాల్లో 2 చోట్ల బోర్లు వేయించిన అధికారులు 90% రాయితీతో డ్రిప్ పైపులు అందించారు. మామిడి చెట్ల మధ్యలో వేరుశనగ సాగు చేయించారు. తుంపర సేద్య పరికరాలను 90% రాయితీతో ఇచ్చారు. ఇలా అధికారుల చొరవతో ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్న రైతులు 3 ఏళ్లుగా బంజరు భూముల్లో లాభాల పంటలు పండిస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన భూమిను మళ్ళీ మామిడి చెట్లు ఇచ్చినారు. దానికి గుంతలు పెట్టుకొని గుంతలు తీసి దానికి నీళ్లు పోసుకుంటూ డబ్బులు అన్నీ ఇచ్చినారు సార్. కాపు వచ్చినాయి. మేము కష్టపడిన దానికి గవర్నమెంట్ ఇచ్చిన దానికి మా పిల్లల తర్వాత మేము బాగా బతుకుంటాం సార్. ఎచ్చులతో కూల భూమి ఉండే సార్ అప్పట్లో. దాన్ని అంతా దోగ చేసుకొని కష్టపడి చేసినాము. సార్ వాళ్ళు గుంతలు పెట్టించి మాకు ఇంగుడు గుంతలు అన్నీ మాకు సహాయంగా బాగా అందుబాటులో మాకు చేస్తున్నారు సార్. మేము బాగా డెవలప్ కావడానికి ఈ గవర్నమెంట్ మాకు మంచి సహాయంతో వచ్చింది సార్. తినడానికి చాలా కష్టంగా ఉండేది సార్. గవర్నమెంట్ తరఫున మాకు బోర్ వేయించారు. బోర్ వేయించినాక తర్వాత మామిడి చెట్లు ఇచ్చారు. చెట్లు పెట్టుకొని మేము అభివృద్ధిగా సార్ ప్రతిరోజు వచ్చి మా చెట్లు మేము కాపాడుకుంటూ చూసుకుంటూ ఉన్నాం సార్. మాకు చూసుకునే దానికి కూలి కూడా ఇచ్చారు సార్. ఒకరి కింద పోయి బతకడానికి అవకాశం కల్పించకుండా మా స్వతంత్ర బతుకు మాకే ధైర్యం చెప్పించింది సార్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింటే ఈ చెట్లు అన్నీ పెట్టుకొని సాధారణ చేసుకొని బాగా చేసుకున్నాం. టేకు చెట్లు పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం సార్. వాళ్ళు లెక్కలు ఇస్తంటే ఆ దానిలతో మేము అంతా పని చేసుకున్నాం సార్. 5 కుటుంబాలు ఉండారు, 5 మంది కట్టపడుతుండారు సార్. నిరుపేద రైతుల భూముల అభివృద్ధి కోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయలు వెచ్చించింది. 3 ఏళ్లుగా వేరుశనగ పంట ద్వారా మంచి దిగుబడి సాధించిన రైతులు ఈసారి మామిడి చెట్ల నుంచి ఫలసాయం పొందుతున్నారు. కనుచూపు మేరలో కొండలు గుట్టలతో నిండిన ఆ ప్రాంతంలో ఇప్పుడు పచ్చదనంతో నిండుగా కనిపిస్తోంది. కూలి పని కోసం అందరినీ ప్రాధేయపడిన రైతులు ఇప్పుడు ఆదర్శ రైతులుగా మారారు. అధికారులు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము ఇప్పటి వరకు ఈ 5 మంది లబ్ధిదారుల మీద 20 ఎకరాల 90 సెంట్లకు గాను ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి రకరకాల స్కీములు, అంటే ఉపాధి హామీ పథకం అయితేనేమి, సమగ్ర నీటి యాజమాన్య పథకం PMKSY వాటర్షెడ్ అయితేనేమి, ఈ యొక్క లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ కింద ప్రొడక్షన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కింద అయితేనేమి, ఈ విధంగా పక్కాగా మనం ప్లాన్ చేసి ఆ విధంగా వీళ్ళను సమగ్ర అభివృద్ధి పరచడం జరిగింది. ఒకప్పుడు కూలీలుగా పోయిన వాళ్ళు వీళ్ళు ఈ రోజు రైతులుగా మారి ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ప్రభుత్వం యొక్క సహకారం దీనిలో చాలా చక్కగా అందించడం జరిగింది. ఈ 5 కుటుంబాల రైతులకు మరింత సాయం అందించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. కష్టపడే వారికి తామెప్పుడూ అండగా ఉంటామని నిరూపిస్తున్నారు.